అందరికీ నమస్కారం. వెల్కమ్ టు PM9 న్యూస్. ఈరోజు 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి అల్లర్లు ఏ విధంగా ఉన్నాయనేది సామాజిక మాధ్యమాల్లో మీరు చూస్తూనే ఉన్నారు. అదేవిధంగా ఏ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా భారతదేశం ఒక్కసారిగా ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తుంది అనంటే రాష్ట్రంలో జరిగినటువంటి అల్లర్లు ఎంత పెద్ద మోతాదులో జరిగాయనేది కూడా మీరు చూస్తూనే ఉన్నారు. మరి అదేవిధంగా తీసుకుంటే మనకి కర్నూలు జిల్లాలో సంబంధించి చుంచు ఎర్రగుడి అనే గ్రామంలో ఈ నెల 13వ తారీఖు ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా 2 రోజుల తర్వాత, అంటే గడిచిన ఎలక్షన్కి సంబంధం లేకుండా గొడవలు జరిగాయా, లేకుంటే ఒక స్థలం వివాదానికి సంబంధించినటువంటి గొడవ ఏంటనేది తెలియదు. కానీ అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు రెచ్చిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఇళ్ల మీద పడి కొట్టారు అనేటిది ఒక నానుడి ఉంది. అసలు దాని వివరాలు ఏంటి, ఆ చుంచు ఎర్రగుడి ఆ గ్రామానికి సంబంధించినటువంటి అక్కడ మ్యాటర్ మన మధ్యలో ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఈశ్వరెడ్డి గారు మనతో జాయిన్ అవుతూ ఉన్నారు. ఈశ్వరెడ్డి గారు నమస్తే. నమస్తే సార్. ఈశ్వరెడ్డి గారు, చుంచు ఎర్రగుడి గ్రామంలో పరిస్థితి ఏంటి, అసలు ఏంటి గొడవలు ఏంటి, దానికి గల కారణాలు ఏంటి? కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని కృష్ణగిరి మండలం అనేటువంటిది ఫ్యాక్షన్కు నిలయమైనటువంటి మండలం. ఈ మండలంలో దాదాపు అంటే ఈ కోట్ల వర్గీయుల మధ్యన ఇప్పుడు కాదు ఎప్పటి నుండో కూడా వీరి యొక్క రాజకీయ నేపథ్యంలో అనేక గ్రామాల్లో కూడా గొడవలు జరుపుకుంటూ వస్తున్నటువంటి సంగతి మామూలుగా ఈ జిల్లా వాసులకు తెలిసినటువంటి సంగతి. అయితే ఈ యొక్క కృష్ణగిరి మండలం చుంచు ఎర్రగుడి గ్రామంలో భిన్నంగా, అంటే మామూలుగా ఎక్కడన్నా అధికార పార్టీ వైపు ఉన్నటువంటి వాళ్ళు దాడులు చేస్తారు. కానీ ఈ యొక్క చుంచు ఎర్రగుడి గ్రామంలో మాత్రం ఒక స్థల వివాదంలో, అంటే స్టే ఉన్నప్పటికీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి స్టే ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క ఎవరంటే ఈ మహేష్ గౌడు, తర్వాత ఈ కొంతమంది ఈశ్వరెడ్డి గారు ఒక్క నిమిషం, ఇది సమయం కాదు కదా. ఎలక్షన్ అయిపోయిన 2వ రోజే ఒక స్థలం వివాదానికి ఈ విధంగా గొడవలు పెట్టుకుంటే ప్రస్తుతం కూడా అమల్లో ఉంది. 144 సెక్షన్లు కొన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయి. మరి ఇలాంటి టైంలో ఈ గొడవలు ఏంటి? ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందనేటువంటి ఒక ధీమా అయి ఉండవచ్చు. ఓకే. తర్వాత పత్తికొండ ఎమ్మెల్యేగా మాజీ కంగాటి శ్రీదేవమ్మ ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే ఉన్న ఈవిడ ఖచ్చితంగా ఓడిపోతుంది, కే శ్యాంబాబు ఖచ్చితంగా గెలుస్తారు అనేటువంటి ధీమా. దీనికి ఉదాహరణ ఎలా చెప్పవచ్చు అంటే ఇంతవరకు లేని దౌర్జన్యం ఈ ఎలక్షన్లు అయినా 2వ రోజే జరిగాయంటే అంటే ఈ విధంగా కూడా చూడవచ్చు అని చెప్పేసి గ్రామంలో ప్రజలు పలువురు కూడా లేదు ఖచ్చితంగా ఈ శ్యాంబాబు వస్తారు కాబట్టే వాళ్ళు దౌర్జన్యం చేసినారు, కానీ ఈ దౌర్జన్యం ఇలా కొనసాగడం అనేటిది మంచిది కాదని చెప్పేసి చెప్తా ఉన్నారు. తర్వాత గెలుపోవటం అనేది నిక్షిప్తమైంది కదా, ఇప్పుడప్పుడే మనం చెప్పలేం కదా. అయినా ఏంటంటే ఈ గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆధిపత్యం పోరు కోసం వివిధ సర్వేలు, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్సీపీ మీడియా ఉంటుంది, వైఎస్ఆర్సీపీ మీడియా దాన్ని చూసుకొని ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వస్తుందని. తర్వాత తెలుగుదేశం పార్టీ ఉంది, తెలుగుదేశం పార్టీ కూడా ఈ మీడియా ఖచ్చితంగా ఆ మీడియాను చూసుకొని ఈ పార్టీ వస్తుందని చెప్పేసి ఈ రకంగా దీంట్లోని చూసి, అంటే వీళ్ళు నాకు తెలిసినంత వరకు ఈ గౌడ్ సామాజిక వర్గానికి సంబంధించిన దినేష్ గౌడ్ కావచ్చు వాళ్ళు, తర్వాత నంద్యాల గోకార్ అనేటువంటి వ్యక్తి ఈ కిరాయి ఎంతకులను తీసుకొని, అంటే ఈ సోషల్ మీడియా కావచ్చు మాధ్యమాలు కావచ్చు దీనిలో చూసి ఖచ్చితంగా శ్యాంబాబు గారే గెలుస్తారనేటువంటి ధీమతనే ఈ దాడులు జరిగాయని చెప్పేసి ఇక్కడి వాసులు చెప్తా ఉన్నారు. వీళ్ళు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళ, ప్రకాష్ గౌడ్, దినేష్ గౌడ్ టీడీపీకి సంబంధించిన వాళ్ళ, వీళ్ళు అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. ఈ ప్రకాష్ గౌడ్, దినేష్ గౌడ్ అనేటువంటి వాళ్ళు, తర్వాత వారికి సపోర్ట్ దినేష్ గౌడ్ అనేటువంటి వ్యక్తి
డోన్లో ఉంటాడని సమాచారం. తర్వాత నంద్యాల గోకారి అని చెప్పేసి వాళ్ళ ఇంటి పేరు కావచ్చు, పూర్వ గోకారి. అతను కిరాయి గుండాలను తీసుకొని వచ్చి ఆ రోజు దౌర్జన్యం. అంటే ఎటువైపు పోతుంది ఈ ప్రజాస్వామ్యంలో అనేటువంటిది. అంటే ఒక కోర్టులో స్టే ఉన్నప్పటికీ దాన్ని ధిక్కరించి మనం ఆ విజువల్స్ మనం ఆ రోజు ఫస్ట్ రోజే సోషల్ మీడియాలో అంచనేటువంటి సంగతి మనం చూసినటువంటి సంగతి. అయితే ఈ నేపథ్యంలో వీళ్ళు ఖచ్చితంగా కే శ్యాంబాబు గారు గెలుస్తారనే ఉద్దేశంతోనే ఈ దాడులు జరిగాయని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటున్నారు. తర్వాత ఆ గ్రామ ప్రజలు కూడా అనడం జరుగుతూ ఉంది. కేఈ శ్యాంబాబు గారు గెలిచేటట్టయితే మరి టీడీపీ వాళ్ళకి సంతోషమే కదా. మరి టీడీపీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఎందుకు వెళ్ళి కొట్టారు? అంటే ఇప్పుడు కేఈ శ్యాంబాబు ఎవరైతే ఉన్నారో పత్తికొండ ఎమ్మెల్యే అభ్యర్థిగా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, అంటే ఇప్పుడు రిజల్ట్ రాకముందే మేము చూడు మా డామినేషన్ అనేటువంటి చందంగా ఈ బండలు వలగొట్టడం కావచ్చు, కోర్టును కూడా ధిక్కరించడం అనేది మనకు స్పష్టంగా అర్థమవుతున్నట్టు సంగతి. ఇది హైకోర్టు స్టే ఇచ్చిందా? స్టే ఇచ్చింది. స్టే ఇచ్చినా కూడా ఇదే దౌర్జన్యం. అంటే కోర్టులు చట్టాలు ఏం చేస్తున్నట్లు. తర్వాత ఇంకొక ఆరోపణలు ఏంటంటే కొంతమంది ఎవరు వడ్డే మహేష్, తర్వాత మహేష్ గౌడు, తర్వాత వడ్డే రాజేష్, వీళ్ళు కొంతమంది గణేష్, కొంతమంది వచ్చేసి ఆల్రెడీ ఆ రోజు విజువల్స్లో కూడా స్పష్టంగా చూస్తే ఇప్పుడు కూడా కనపడుతుంది. కానీ మొన్నటి వరకు ఇదే వైఎస్ఆర్సీపీ వారు కృష్ణగిరి ఎస్ఐ తెలుగుదేశం వారు కృష్ణగిరి ఎస్ఐ మీద వైఎస్ఆర్సీపీకి అండగా ఉన్నారు, సిఐ గారు కూడా అండగా ఉన్నారనే ఆరోపణలు. కానీ ఈ గొడవ నేపథ్యంలో ఈ వడ్డే మహేష్, రాజేష్, గౌడు వీళ్ళు ఎవరైతే ఈ పూర్వ గోకారి అనేటువంటి వాళ్ళని ఈ కేసులో అంటే ప్రత్యక్షంగా విజువల్స్లో వాళ్ళైతే కనపడుతున్నటువంటి నేపథ్యంలో కనపడుతున్నారు కదా, అయినా కూడా వారిపైన యాక్షన్ తీసుకోవడం లేదు అని చెప్పేసి వైసీపీ వారు ఆరోపిస్తున్నారు. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఇటు టీడీపీ వాళ్ళు అబాండాలు వేయడం, తర్వాత ఇప్పుడు వైసీపీ వాళ్ళు మళ్ళీ ఎమ్మడే తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందేమో అందుకోసమే మళ్ళీ వారు శ్యాంబాబుకు ఒత్తాసు పలుకుతున్నారు అని చెప్పేసి ఆరోపణలు వినపడుతున్నాయి. అయినా కూడా దారుణంగా ఉంది కదండి. ఆ రైతు జేసీబీ తీసుకొచ్చి కొట్టేస్తున్నారు. ఏంటి అసలు అడిగే వాళ్ళే లేరా? అది మరి దారుణము. ఇంకొక విషయం ఏంటంటే సరే దారుణాన్ని పక్కకు పెడితే కోర్టులో స్టే అంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఎటువైపు పోతుంది అంటే ప్రజాస్వామ్యం ఇంతకు ఉందంటారా? సరే పోనీ అది జరిగింది, స్టే ఉంది. స్టే ఉన్నా కానీ మళ్ళా ఈ యొక్క హల్చల్ చేసి కిరాయి అంతకులను తీసుకొని వచ్చి దౌర్జన్యం చేసినారని ఎవరైతే వైసీపీ వారు ఆరోపిస్తున్నారో ఆ దౌర్జన్యం చేసినటువంటి వ్యక్తులు పక్కగా ఆ విజువల్స్లో కనపడతా ఉన్నాయి, వీడియోలో. మన పోలీసు వారు అరెస్ట్ చేయకపోవడం కూడా పలు విమర్శలకు దారితీస్తున్నట్లే కదా. అంటే దీన్ని ఎట్లా చూడాలంటారు? పోలీసు వారు కుమ్మక్కయ్యారా టీడీపీ వాళ్ళతో? ఇప్పుడు ఈ యొక్క అంటే ఈ మామూలుగా ఏమంటారంటే ఏ ప్రభుత్వం వస్తే వారి ఊడికంగా వస్తారని చెప్పేసి మామూలుగా ఒక సామెత ఉంది కదా. అంటే టీడీపీ ప్రభుత్వం రాబోతుందని సిఐ గారు, తర్వాత కృష్ణగిరి ఎస్ఐ గారు. అంటే ఇది సర్కిల్ వచ్చేసి కృష్ణగిరి ఎస్ఐకి ఒక సర్కిల్. హలో, ఆ విధంగా గొడవలు ఆ విజువల్స్ లో మనకు కారాలు పట్టుకొని కర్రలు రాడ్లు కూడా ఉన్నాయి అనుకుంటాను, గొడ్డాళ్ళు అవన్నీ కూడా. అది ఈ రకంగా జరుగుతుంది. రేపు మళ్ళా ఈ యొక్క ముద్దాయిల్ని దౌర్జన్యం చేసినటువంటి వారిని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చెప్పేసి ఆ గ్రామాన్ని మనం సందర్శించినప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆరోపిస్తారు. కానీ ఏది ఏమైనా ఆ విజువల్స్లో స్పష్టంగా కనపడుతుంది. మళ్ళీ పోలీసు వారు ఆ గొడవల్లో ఉన్నటువంటి ఈ దినేష్ గౌడ్, రాజేష్ గౌడ్, లేకుంటే ఈ కురగోకారు వారిని అరెస్ట్ చేస్తారా, లేదంటే కింద ఈ యొక్క నిజమే ఈ యొక్క టీడీపీకి ఒత్తాసు పలుకుతున్నారు అని చెప్పేసి ఆరోపణల్ని నిజం చేస్తారనేది వేచి చూడాల్సిందే. ఓటు స్టూడియో ఈశ్వరెడ్డి. చూస్తున్నారు కదా, ఈ కర్నూలు జిల్లాకు సంబంధించి కృష్ణగిరి మండలంలో ఉన్న చుంచు ఎర్రగుడి గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులైతేనేమి, కార్యకర్తలైతేనేమి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారి మీద దాడులు చేయటం, దారుణాతి దారుణంగా కొట్టడం, అక్కడ ఉన్నటువంటి స్థల వివాదం కాస్త పోను చిలికి గాని వల్ల మారి అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా ఇబ్బంది పెట్టేటువంటి అక్కడ పరిస్థితులు మనం గమనించాము. ఇలాంటి వార్తలన్నీ కూడా మీరు మున్ముందు రోజుల్లో ఇంకా చూడాలి అని అంటే మీరు PM9 న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.